అల్లూరి జిల్లాలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా పోలీసులు కనీసం పట్టించుకోలేదని రామాలయం వద్ద భక్తులు ఆందోళన చేపట్టారు. మా రాముడు లేకుంటే ఇక మేము ఎందుకు జీవించి ఉండడం, రామునికే రక్షణ లేకుంటే సామాన్యులమైన తమకు ఏ విధంగా రక్షణ ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జీ మాడుగుల మండలం మహదేవపురం గ్రామంలో ఈ నెల 15వ తేదీన శ్రీరామాలయంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 1970 దశకం నుండి మహాదేవపురం గ్రామంలో సీతారామ లక్ష్మణులు ఆంజనేయ దేవత విగ్రహాలు భక్తులచే పూజలు అందుకుంటున్నారు. సదరు పురాతన ఆలయాన్ని టీటీడీ నిధులతో నూతన ఆలయం నిర్మాణానికి 2017లో పనులు ప్రారంభించి 2018 సంవత్సరంలో సీతారామ లక్ష్మణ ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించగా వాటి నుండి నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు అందుకుంటున్నారు. ఈ నెల 15వ తేదీన సదరు దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం అయి ఉండటాన్ని గుర్తించిన గ్రామస్తులు 16వ తేదీన జీ మాడుగుల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొని దేవాలయం లోపల వెలుపల సమీపంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో పోలీస్ ఉన్నతాధికారి విషయం బాహ్య ప్రపంచానికి తెలియజేయవద్దని, నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించడమే కాకుండా విగ్రహాలను యథావిధిగా పునఃప్రతిష్ఠ చేయించి పూచీ మాదని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. ఘటన జరిగి వారం రోజులు కావస్తుండటంతో గ్రామ పెద్దలు, భక్తులు ఆలయం వద్ద ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. నా పేరు వంజారి ధర్మనాయుడు. నేను గ్రామ పెద్ద మనిషి. అలాగే ఇక్కడి అభయాంజనేయ స్వామి సేవకుడు కూడా. అలాగే ఇప్పుడు ఇక్కడి గ్రామ రామాలయం ఒకటి ఉంది. ఈ రామాలయంలోని సరిగ్గా పెద్ద పండుగ సంక్రాంతి పెద్ద పండుగ నాడే మేము పూజలు పునస్కారాలు నా గుడిలోని ఆంజనేయ స్వామి గుడిలోని చేసి ఇక్కడ కూడా వచ్చి పూజ జరిపించుకొని నేను మరి ఇంటికి వెళ్ళాము. ఇంటి మంచి చెడ్డలు మేము చుట్టం బందుకు భోజనాలు గట్రా పెట్టుకుంటున్నాం. ఆ తర్వాత సాయంకాలం ఇక్కడ అర్చకుడు అనే సూర్యనారాయణ నాయుడు గారు ఇక్కడి సాయంకాలం టైంకి వచ్చేసరికి తలుపు తెరిచి చూసేసరికి ఇక్కడ విగ్రహాలు రాముడు, సీత, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి విగ్రహాలు ధ్వంసం చేసి కనిపించాయి. అతని పరిగెట్టి వచ్చి మా గ్రామస్తులకంతా తెలియజేశాడు. దానికి గ్రామస్తులు అంతా వచ్చి చూసి మేము చాలా బాధపడ్డాము. ఆ తర్వాత బాధ అలా కడుపులోనే ఉంచుకొని పోలీస్ స్టేషన్ వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఎస్ఐ గారు, కానిస్టేబుల్ వీళ్ళంతా ఒక 5-6 వచ్చి ఇదంతా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఎస్ఐ గారు ఏమో పైకి ఉన్నారు. ఎస్ఐ గారు మరి సిఐ గారు పైకి ఉన్నారు. సిఐ గారు వచ్చిన తర్వాత దీనికి వీరికి రిమాండ్ కిందకి పంపించుతామన్నారు. ఇప్పుడుకు 21వ తారీఖు వచ్చింది. ఇది 16వ తారీఖుకి జరిగింది. 21వ తారీఖుకి ఇప్పుడుకు వచ్చింది. వారికి పైన పంపించలేదు. అందుకు మాకు సిఐ గారు ఇక్కడ ఏదో లోపము చేస్తున్నారని మా మనోభావాలు, మా ఆత్మ కొట్టుకుంటున్నాయి. దానికి కఠినంగా ఈ దుండగుల్ని శిక్షించి బయటను గట్టిగా శిక్ష విధించాలి. మా గ్రామంలో ఈ నష్టానికి సరైన మరి యాక్షన్ తీసుకుంటారని మేము పెద్దలు ఎదుట మేము మా రాముడే లేనిది మేమెందుకు బతకాలి, దేవుడితోనే మేము దీక్ష చేసుకుంటూ మేము బతికే జీవనం గడుపుకుంటున్నాం. దేవుడిని అంత ఇది చేశారంటే మానవుడిని అంతే చేయరా అనే ఉద్దేశంతో మేము మనసు చాలా బాధపడుతున్నాం. దీనికి పెద్దలు, మీడియా వాళ్ళు కానీ పెద్దలు కానీ దీనికి కఠినమైన శిక్ష విధించాలి. కఠినమైన శిక్ష విధించాలి. జై శ్రీరామ్. నమస్కారం సార్. నా పేరు సొలభం సూర్యనారాయణ నాయుడు. నాది ఇదే ఊరు సార్, మహాదేవపురం సార్. నేను ఈ ఆలయానికి అర్చకుడిని సార్. 15వ తారీఖు శ్రీరామనవమి శ్రీరామ ధర్మ సంక్రాంతి పండగ. నేను ఉదయాన్నే పూజాభిషేకాలన్నీ చేసి పూజ
చేసి వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఆశీర్వదించి 10:30 సమయంలో 10:30-11 సమయంలో గుడి తలుపులు ఓపెన్ చేసి ఎవరైనా భక్తులు ప్రతి సంవత్సరం లాగానే వచ్చి దర్శనం చేసుకుంటారనేసి నేను గుడి తలుపులు ఓపెన్ చేసి నేను ఇంటికి వెళ్ళడం జరిగింది సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత నేను నా చుట్టం బంధువులు, నా ఊర్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలకి, చిన్నలకి అందరు కూడా నేను మంచి చెడ్డ చేసుకొని సాయంత్రం 6:30-7 ఆ సమయానికి గుడికి వచ్చేసరికి గుడి లైట్లన్నీ కూడా ఆపేస్తున్నాం కనుక నేను సెల్ ఫోన్ టార్చ్ వేసుకొని వచ్చి చూసేసరికి విగ్రహాలంతా కూడా ధ్వంసమై ఉన్న తర్వాత వెంటనే నాకు ఉండే చలించిపోయింది. వెంటనే వెళ్ళి గ్రామ పెద్దల ధర్మనాయుడికి, సన్యాసులకి, అలాగే గ్రామస్తులకి అందరు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత గ్రామస్తులందరూ కూడా వచ్చి చూసి తెల్లవారుజామున స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగిన తర్వాత స్టేషన్ వాళ్ళు ఎక్కడ కూడా మీరు ఈ యొక్క ఘటన కూడా ఎక్కడ కూడా మీరు బయట చెప్పొద్దు, మీడియాకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయవద్దు అనేసి చెప్పడం జరిగింది సార్. మీకు సరైనటువంటి న్యాయం ఇప్పిస్తాము. మీకు మీ రామాలయంలో మీరు ఏదైతే చెప్తున్నారో అవన్నీ కూడా మేము యథావిధంగా చేస్తామనేసి అన్నారు. వాళ్ళకి చట్టపరమైన శిక్ష మాత్రం పడడం లేదనేది మా ఆవేదన సార్. ఇప్పుడు ఈరోజు అదే ఆలయంలో పూజిస్తున్నప్పుడు రాముల వారినే ధ్వంసం చేసినప్పుడు నన్ను చంపడం వాళ్ళకి పెద్ద విశేషం కాదు సార్. నన్ను చంపినా కూడా ఇదే పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇలానే చూడనట్టుగా వదిలేస్తే మరి ఇది ఎంతవరకు న్యాయం సార్? ఒక కుటుంబము, తర్వాత ఒక గ్రామం అనేది కూడా రోడ్డున పడే పరిస్థితి ఉంది కనుక ఈ మీ మీడియా సమక్షంలో డిప్యూటీ సీఎం గారికి, ప్రభుత్వానికి, అలాగే మా హిందూ సంఘాలకు అందరు కూడా తెలియజేయాలని మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ గల మహాదేవపురం గ్రామం సార్ మాది. నా పేరు వంతాల సింహాచలం. ఈ గుడి గతంలో పూర్వీకుల ఇక్కడ నిర్మించడం జరిగింది సార్. అప్పటి నుంచి మా గ్రామస్తులు, యావత్ చుట్టుపక్కల గ్రామస్తులు కూడా ఈ యొక్క రామాలయానికి ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించేది జరిగేది సార్. టీటీడీ సమరస సేవా ఫౌండేషన్ టీటీడీ ఆధ్వర్యంలో ఇక్కడ నిర్మించడం జరిగేది సార్. 2017-18 సంవత్సరంలో ఇది నిర్మాణం జరిగింది సార్. దీనికి మేము ప్రాణ ప్రతిష్ఠ చేసిన నుంచి ఎంతో ఇష్టపూర్వకంగా మేము ఈ యొక్క గుడిని మేము ఎంతో భక్తితో మేము పూజించుకుంటూ ఉన్నాం సార్. దీనికి ఈ సంవత్సరం 15వ తారీఖున ఈ యొక్క దుర్ఘటన జరిగింది సార్. ఇక్కడ దీనిపై మాకు న్యాయం జరగాలి. మా శ్రీరామ ఆంజనేయ స్వామి విగ్రహాలని ధ్వంసం చేసిన దుండగుల్ని కఠినంగా శిక్షించాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా దీనిపై చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మేము మా గ్రామస్తుల అందరి పక్షాన మేము మాట్లాడడం జరుగుతుంది సార్. దీనిపై కఠినంగా శిక్ష వేయాలని, ఈ యొక్క దుండగుల్ని పాల్పడినటువంటి దుండగుల్ని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని మేము మా యొక్క యావత్ గ్రామస్తులు తరపున నేను మాట్లాడడం జరుగుతుంది సార్. ఓకే, మీరు పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారా? చేస్తే పోలీసులు ఏమన్నారు? మీరు ఎప్పుడు ఫిర్యాదు చేశారు? సార్, మేము 16వ తారీఖున పోలీస్ స్టేషన్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం సార్. పోలీస్ వారు వెంటనే దీనిపై చర్యలు తీసుకొని తగిన ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు చేయడం జరిగింది సార్. తర్వాత దీనిపై మేము యాక్షన్ తీసుకొని వీళ్ళకి శిక్ష పడేలా చేస్తామన్నారు సార్. కానీ ఇంతవరకు చేసినటువంటి దుండగుల్ని మరి సరైనటువంటి శిక్షకు ఇంకా మరి చేయలేదని ఇప్పటికి వారం దాటిపోతుంది. కానీ మాకు ఎటువంటి న్యాయం జరిగేలా లేదు సార్. మా రాముడికే ఇంత ఇలా ఇబ్బంది అంటే మాకైతే ఇంకా ఇబ్బంది చెయ్యరా ఇలాంటి దుండగులు అనేది మా యొక్క అభిప్రాయం సార్. మాకు ఏదేమైనా సరే ప్రభుత్వం తరపున మాకు చట్టపరమైన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేస్తారని మేము ఈ యొక్క సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాం సార్. మాకు ఏదేమైనా సరే మా రాముడికి ఇంత అన్యాయం జరిగింది, ఎంత దాకైనా మేము వెళ్తాం సార్. రాముడి కోసం మేము చచ్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం సార్. మేము మా ఆంజనేయ స్వాముల విగ్రహాలని ధ్వంసం చేసిన వాళ్ళకి శిక్షించాలి. నేను కూనడ క్లస్టర్ పీఎస్ అధ్యక్షుడు సార్.
ఈ మాధవపురం గ్రామం సార్ అది. ఇది పూర్వం నుండి ఈ రామాలయం నిత్యం ధూపదీపం చేస్తూ ఉండేవాళ్ళం సార్. ఎప్పుడు అంటే మా పెద్దల నుండి ఉన్నది సార్ ఇది. మొన్న పండగ అయిపోయింది సార్ 10వ తారీఖున మధ్యాహ్నం దాకా పూజలు చేసాం సార్. మా వివరాలు కావాలంటే ఆ చుట్టాల పట్లతో మేము ఊరి దగ్గర ఉన్నాం సార్. అది ఏం జరిగిందో తెలియదు సార్. సాయంకాలం మళ్ళీ దీపం పెట్టడానికి వచ్చేసరికల్లా మా విగ్రహాలంతా కూడా 4 విగ్రహాలు కూడా ధ్వంసం అయిపోయింది సార్. దానికి మేము పోలీస్ స్టేషన్లో కావాలి ఎస్ఐ గారికి తెలియజేయడం జరిగింది సార్. అది సిఐ గారు కావాలి అన్ని విధాలుగా దర్యాప్తు చేస్తామన్నారు సార్. ఇప్పుడు దాకా దర్యాప్తు చేయడం లేదు సార్. మాకు ఆ విగ్రహాలను పగలగొట్టిన వాళ్ళకి సరైనటువంటి శిక్ష విధించాలని మేము ప్రభుత్వానికి కోరుతున్నాం సార్.